ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో సరికొత్త అధ్యాయం. పూర్తి ఉచితంగా కలైంజర్ టీవీ రామాంజాచార్యుల ధారావాహిక హక్కులు. విశ్వరూప సందర్శనంతో పులకించిన భక్తజనం. భద్రాచలంలో రామయ్య తండ్రి వైభవం. సకాలంలో నడకదారి భక్తుల సామాగ్రి తరలింపు. నిరంతరాయంగా టీటీడీ లగేజీ కేంద్రాల సేవలు. తిరుప్పావై పాసురాలతో ప్రతిధ్వనిస్తున్న ఆలయాలు. దేవాలయాలలో వేడుకగా ధనుర్మాస ఉత్సవాలు. ఖమ్మం జిల్లా భద్రాచల క్షేత్రం రామనామస్మరణలతో పులకించింది. శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో విశ్వరూప సేవను రమణీయంగా నిర్వహించారు. ముక్కోటి పర్వదినం తరువాత వచ్చే బహుళ ద్వాదశి రోజున భద్రాద్రి రామయ్యకు విశ్వరూప సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఏడాదికి ఒకసారి నిర్వహించే ఈ అపురూప ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచల క్షేత్రానికి తరలివచ్చారు. ముందుగా గరుడ వాహనంపై శ్రీరామచంద్రుడిని, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీకృష్ణ స్వామివారిని, ఆళ్వార్లను కొలువుదీర్చి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతహారతిని సమర్పించి కదంబ నివేదన చేశారు. భక్తులు రామనామస్మరణ చేస్తూ స్వామివారి విశ్వరూప సేవ వైభవాన్ని వీక్షించి ధన్యులయ్యారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఇదో సరికొత్త అధ్యాయం. తమిళనాడులో కలైంజర్ టీవీ రామాంజాచార్యుల జీవిత చరిత్రలోని వివిధ ఘట్టాలపై రూపొందించిన ధారావాహికను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారం చేసుకునే హక్కులను పూర్తి ఉచితంగా అందించడానికి కలైంజర్ టీవీ యాజమాన్యం అంగీకరించింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి రామాంజాచార్యుల ధారావాహిక రచయిత శ్రీ కరుణానిధిని తిరుమల తిరుపతి దేవస్థానంల ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి శ్రీ ఎన్ ముక్తేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈఓ శ్రీ నరసింహరావు ప్రత్యేకంగా చెన్నై వెళ్లి శ్రీ కరుణానిధికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు కరుణానిధికి కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన లేఖను అందించారు. అనంతరం శ్రీ కరుణానిధికి టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం పలికారు. సేనాపతి హనుమత్తోడి ధేనుకా నాటక ప్రియ గాయక ప్రియ గాయక ప్రియ వకులాభరణ రసేత్యాది సంతత సంతన్యవాన నిత్యోత్సవ భక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానంద విమానవాసః సరద పద్మాలయా పదవద్వరేణ సంచిత వక్షస్థల పదవాసః శ్రీ గౌరీలాళర్మేల్ మంగా సమేత శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమధన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమగతిర్నః. ఆపై డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి కరుణానిధిని శాలువాతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఎస్వీబీసీ సీఈఓ శ్రీ ఏవి నరసింహరావు 2016 టీటీడీ నూతన సంవత్సర క్యాలెండర్ను, డైరీని అందించారు. రామాంజాచార్యుల ధారావాహిక హక్కులను ఎస్వీబీసీకి అందించడానికి అంగీకరించిన ఆ సీరియల్ నిర్మాత మాజీ కేంద్ర మంత్రి శ్రీ జగద్ రక్షకన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చెన్నై సలహా మండలి అధ్యక్షుడు శ్రీ ఆనంద్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. భగవంతుని పేరుతో ఉన్నటువంటి వెంకటేశ్వర ఛానల్లో దాన్ని ప్రసారం చేసేదానికి వారు పెద్ద మనసుతో తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి అభిమానంతో ఇవ్వడం జరిగింది. తెలుగు ప్రజలందరికీ కూడా రామానుజాచార్యుల గురించి, వారి జీవితాన్ని గురించి, వారి మహత్యాన్ని గురించి, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి చూపించేదానికి అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్పించినందుకు దాని నిర్మాత అయినటువంటి పెద్దలు జగద్రక్ష గారు కూడా పరిపూర్ణమైనటువంటి సహకారం అందించారు. ఈ రామానుజాచార్యుల మహత్యాన్ని తెలుగు ప్రజలకు అందరికి కూడా పెద్దలు కరుణానిధి గారు ఇచ్చినటువంటి సౌకర్యంతో
ప్రేక్షక లోకమంతా కూడా దాన్ని చూసి వారి జీవితాన్ని తెలుసుకుని వారి మహత్యాన్ని చూసే సదవకాశం సద్భాగ్యం కలిగించినందుకు మరొకసారి నేను కరుణానిధి గారికి భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని వారికి ధన్యవాదాలు చెప్తూ ఓం నమో శ్రీనివాసాయ. It depicts about the life, works and achievements of the Saint Ramanuja, and it also portrays the contemporary times of Ramanuja. That's a great serial which has a lot of popular appeal. Now the SV Bhakti channel is coming forward to put it in Telugu, and we made an appeal to Jagadrakshakan Garu and also to the Kalanger TV for giving us the rights. For that they have generously reacted, and we want to prepare our audience for the coming centenary celebrations of Ramanuja. చెన్నైలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార కేంద్రాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సందర్శించారు. సమాచార కేంద్రంలోని ఏర్పాట్లను, అక్కడ ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై టీటీడీ సలహా మండలి సభ్యులతో చర్చించారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యంగా మద్రాసులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఉన్నటువంటి భగవంతుడు సాక్షాత్ భక్తకోటినంతా కూడా అలరిస్తున్నారు. భగవంతుడు వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ భక్తిభావంతో అన్ని కార్యక్రమాలు ఏదైతే తిరుమలలో జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తకోటికి అందించాలని, విచ్చేసినటువంటి భక్తులకందరూ కూడా దర్శన భాగ్యం కలిగించాలని చాలా గొప్పగా చేసినటువంటి వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా భగవంతుడు సర్వదా తోడుగా ఉండాలని, వారికి వారి కుటుంబాలకు ఒక మంచి వెలుగును ప్రసాదించాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో శ్రీ కోదండరామస్వామి వారికి పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాలలో భాగంగా సీతాలక్ష్మణ హనుమాన్ సమేత శ్రీరామస్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపాక వేదికపై కొలువు తీర్చారు. అక్కడ అర్చక స్వాములు షోడశోపచారాలు జరిపి సహస్రనామాల సహితంగా గోదాదేవికి కుంకుమార్చన చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరి జగదభిరామునికి పుష్పాభిషేకం చేశారు. గులాబీ, చామంతి, తులసి, బంతి తదితర పరిమళ భరిత పుష్పాలతో వేద మంత్రాల మధ్యన కోదండరామునికి నిర్వహించిన పుష్పయాగం భక్తులను ముగ్ధులను చేసింది. శ్రీనివాసుని కళ్యాణం జగత్ కళ్యాణం. ఆ స్వామి కళ్యాణ వీక్షణం భక్తులకు మహద్భాగ్యం. ఆ భాగ్యాన్ని భాగ్యనగర వాసులు పొందారు. ఆధ్యాత్మిక అనుభూతితో పరవశించారు. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా వేద పండితులు చూడముచ్చటగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును జరిపారు. ఈ సందర్భంగా పరిసరాలు గోవింద నామస్మరణతో పులకించాయి. తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తుల సేవే పరమావధిగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా కాలినడకన తిరుమలకు చేరుకునే భక్తులు తమ సామాన్లను మోసుకు వెళ్లే బాధ లేకుండా చక్కని లగేజీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇటు అలిపిరి నడకదారి, అటు శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల కోసం లగేజీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఈ లగేజీ కేంద్రాలు మరింత సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో లగేజీ కేంద్రాలపై ఓ ప్రత్యేక కథనం. తిరుమలకు వచ్చే భక్తులలో అధిక శాతం మంది కాలినడకనే కొండకు చేరుకుంటారు. తిరుమల కొండకు వచ్చే భక్తులను
దివ్య దర్శనం ద్వారా శ్రీవారి దర్శనానికి పంపుతూ నడకదారి భక్తులను టీటీడీ సగౌరవంగా చూసుకుంటోంది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో నడకదారి ద్వారా కొండకు చేరుకునే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ప్రతినిత్యం 25,000 మందికి పైగా భక్తులు అలిపిరి సోపాన మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు. అలాగే శ్రీవారిమెట్టు మార్గం ద్వారా సగటున 6,000 మంది భక్తులు కొండకు వెళుతున్నారు. ఇంతమంది భక్తులు పిల్లా పాపలతో సామాన్లతో కొండకు చేరడం సులువు కాదనే విషయాన్ని గమనించిన తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తుల లగేజీలను కొండకు చేర్చే పనిని స్వయంగా భుజానికెత్తుకుంది. ఈ మేరకు ప్రతినిత్యం నడకదారి భక్తులు అందించే లగేజీలను ప్రత్యేక వాహనాల ద్వారా తిరుమలకు తరలిస్తోంది. అలిపిరిలో నడక మార్గం ప్రారంభమయ్యే చోట అధునాతన లగేజీ కౌంటర్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ భక్తుల సామాన్లను స్కాన్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేశారు. లగేజీలను క్రమపద్ధతిలో తనిఖీ చేయడం, వాటికి నెంబర్లు వేయటం, వాటికి తగిన రసీదులు ఇవ్వడం ఇక్కడ చకచకా జరిగిపోతూ ఉంటాయి. ఇలా ప్రతిరోజు 7,000 నుంచి 9,000 బ్యాగులు తిరుపతి నుంచి తిరుమలకు చేరవేస్తున్నారు. ఇందుకోసం 24 గంటలు అలిపిరి వద్ద లగేజీ కేంద్రం పనిచేస్తోంది. అలాగే 36 మంది భద్రతా సిబ్బంది, 15 మంది సులభ్ కార్మికులు భక్తుల సామగ్రిని తరలించడంలో నిమగ్నమై ఉంటారు. అలిపిరి వద్ద భక్తులు తమ లగేజీలను ఇచ్చి తిరుమలలోని జీఎన్సీ టోల్గేట్ వద్ద వాటిని పొందవచ్చు. ఇందుకోసం భక్తులు ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. భక్తులు తమ లగేజీలను ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటికి తాళాలు వేసి ఇవ్వాలి. తాళాలు లేని లగేజీలను స్వీకరించరు. అలిపిరి నుంచి భక్తుల సామాన్లను తరలించడానికి ప్రస్తుతం 3 వాహనాలు ఉండగా మరో వాహనాన్ని అదనంగా ఏర్పాటు చేయాలని ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశించారు. దీనివల్ల కేవలం 2 గంటల్లోనే భక్తులు తమ సామాన్లను కొండపై పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్లే భక్తుల కోసం కూడా టీటీడీ లగేజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శ్రీవారిమెట్టు వద్దే ఉన్న ఈ లగేజీ కౌంటర్లో భక్తులు ప్రతినిత్యం 1,500 దాకా బ్యాగులను అందిస్తున్నారు. ఇటీవల కాలంలో శ్రీవారి మార్గంలో భక్తుల రాకపోకల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ప్రతిరోజు 6,000 మంది భక్తులు ఈ మార్గంలో కొండకు చేరుతున్నారు. ఇక రద్దీ రోజుల్లో 7,000 మంది భక్తులు శ్రీవారిమెట్టు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో భక్తులు అందించే లగేజీలను తిరుమలకు తరలించడానికి ప్రస్తుతం 2 వాహనాలను వినియోగిస్తున్నారు. ఈ సామగ్రి చేరడానికి 4 గంటల సమయం పడుతోంది. ఈ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి మరో వాహనాన్ని అదనంగా ఏర్పాటు చేయాల్సిందిగా టీటీడీ ఈవో సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ఇలా నడకదారి భక్తులు కొండకు చేరుకున్న వెంటనే తమ సామాన్లను పొందే విధంగా టీటీడీ తీసుకుంటున్న చర్యలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం. వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877227777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. హరినామస్మరణతో వైష్ణవాలయాలు పులకిస్తున్నాయి. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విశాఖ మహానగరం గోపాలపట్నంలో వేంచేసిన శ్రీ సీతారామాలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల సహితంగా శ్రీరామచంద్రునికి విశేష పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు తిరుప్పావై పాసుర పఠనంతో స్వామివారి దర్శనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం పఠించి శ్రీ సీతా సమేత కోదండ రామస్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
చిత్తూరు శ్రీ కోదండ రామాలయంలో తిరుప్పావై పాసుర పఠనం వీనుల విందుగా సాగుతోంది. ఆలయంలో ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల సైత శ్రీ కోదండ రామస్వామి వారికి విశేష పూజలు జరిపారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ కోదండ రామస్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పాసురు పఠనం చేశారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యదేశం అళగియ శ్రీ సింగపెరుమాళ్ దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సింగపెరుమాళ్కు ప్రత్యేక అలంకరణ చేసి ఆళ్వార్ల సన్నిధిలో కొలువుదీర్చారు. అనంతరం దివ్య ప్రబంధ పారాయణం చేసి శాతుముర నిర్వహించారు. ఆపై తులసి దళార్చన జరిపి హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా గుడిమెళ్లంకలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను రథంపై కొలువుదీర్చి తిరువీధి ఉత్సవాన్ని వేడుకగా జరిపారు. ఆపై సప్త నదుల నుంచి సేకరించిన పుణ్య జలాలతో స్వామి అమ్మవార్లకు మంగళాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం భక్తుల కృష్ణ నామస్మరణల మధ్య శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి 1,00,000 తులసి దళార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో భగవద్ రామానుజ సిద్ధాంత అష్టలక్ష్మీ పీఠం ప్రథమ వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, గోవింద భజనలు చేశారు. ముందుగా ప్రాంగణంలో అష్టలక్ష్ములను కొలువుదీర్చి ప్రత్యేక పుష్పార్చన నిర్వహించారు. ఆపై మహిళలు లక్ష్మీ అష్టోత్తర పూజలు చేసి దీపారాధనతో లక్ష్మీదేవికి మంగళ నీరాజనాలు అర్పించారు. కాశీ మహానగరంలో శ్రీ కామాఖ్యాదేవి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా శ్రీ కామాఖ్యాదేవికి ధాన్యాలంకారం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ధాన్యరాశులతో సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు శ్రీ కామాఖ్యాదేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా వైరన్పట్టిలోని ప్రసిద్ధ శ్రీ బాహం పెరియాల్ సమేత శ్రీ తిరుమేయి జ్ఞానపురీశ్వర ఆలయంలో లోక సంక్షేమార్థం లక్షార్చన పూజ వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి శివాచార్యుల ఆధ్వర్యంలో లక్షార్చన పూజను పూర్తి చేశారు. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా తిరుపత్తూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ శివకామి అమ్మవారి సమేత శ్రీ తిరుత్తలినాథర్ ఆలయంలో శ్రీ యోగ భైరవ స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా జరిపారు. రాధాకృష్ణుల నిలయంగా గుంటూరు వాసుల ఆరాధ్య దేవాలయంగా భాసిల్లుతోంది బృందావన క్షేత్రం. చక్కటి శిల్పకళతో భక్తులను ఆకట్టుకుంటున్న ఆలయం ఇది. ఈ ఆలయ విశేషాలు మీకోసం. గుంటూరు నగరంలోని ప్రాచీన దేవాలయాల్లో ఒకటి మనమిప్పుడు దర్శిస్తున్న బృందావన క్షేత్రం. 1970వ సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అలరాడుతోంది. ఈ ఆలయ గోడలపై దేవతామూర్తుల విగ్రహాలు చూడ ముచ్చటగా దర్శనమిస్తాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహమూర్తిని భక్తులు దర్శించుకోవచ్చు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని తెలిపే శాసనాలను కూడా భక్తులు చూడవచ్చు. ఇక ఈ బృందావన క్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, రాధాదేవి పాలరాతి విగ్రహమూర్తులు భక్తులను ముగ్ధుల్ని చేస్తాయి. వేణుగానలోలుడైన వేణుమాధవుణ్ణి భక్తులు పరవశులే దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే పరమాత్ముని సన్నిధిలో కొలువైన ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం తమలపాకుల అర్చన, విశేష అలంకారాలు నిర్వహిస్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్లో శ్రీ సంత మల్లన్న జాతర కోలాహలంగా జరిగింది. ఏటా ధనుర్మాసంలో నిర్వహించే మల్లన్న జాతర ఈ ప్రాంత వాసులకు ఓ పెద్ద సంబరం.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు సారెను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ ప్రదక్షిణ చేసి మల్లన్నకు సమర్పించారు. సంత మల్లన్న దర్శనార్థం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి, నందీశ్వరునికి పసుపు కుంకుమలతో పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. జాతరను పురస్కరించుకుని రంగురంగుల పుష్పాలతో ఆలయానికి చేసిన అలంకరణ ఆకట్టుకుంది. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ అహోబిలం శ్రీ జ్వాలా నృసింహస్వామి వారి సన్నిధిలో స్వాతి నక్షత్ర పూజలు కమనీయంగా జరిపారు. వేద మంత్రోచ్చారణలతో స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం సుదర్శన హోమం జరిపి కుంభారాధన, మండల పూజలు నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. పవనసతుని సన్నిధిలో జరిగిన శ్రీనివాసుని విగ్రహ ప్రతిష్టాపనలో జంటనగర వాసులు పాల్గొని పునీతులయ్యారు. ఉత్సవంలో తొలుత శ్రీ వెంకటేశ్వరుని విగ్రహమూర్తిని తులసిమాలలతో చక్కగా అలంకరించి పల్లకీపై ఆసీనులను చేసి మంగళ వాయిద్యాలతో పురవీధులలో ఊరేగించారు. ఆపై వేద పండితులు వైదిక క్రతువులను పూర్తి చేసి శ్రీ వెంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ చేశారు. శోభాయమానంగా అలంకరించి పూజలు జరిపారు. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం రాత్రి కళాకారుల భరతనాట్య ప్రదర్శన శ్రీవారి భక్తులను అలరించింది. చెన్నైకి చెందిన మురుగశంకరి చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. జం తటి తక జం తటి తక తై తక తటి తక్ జం తటి తక తక జం తటి తక జం తటి తక తటి కుకు తటి తకు తటి తజం 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 తా కడతక తరిగెడతాం కడతక తరిగెడతాం కడతక తరిగెడతాం జం తటి తక తటి కుకు తటి తకు తటి తజం 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 తా కడతక తరిగెడతాం కడతక తరిగెడతాం కడతక తరిగెడతాం జం తటి జక తటి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో 3 రోజుల పాటు జరిగిన సంగీత సామ్రాజ్ఞి శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి శత జయంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన సంగీత కళాకారుల నృత్య కార్యక్రమాలతో మహతి కళాక్షేత్రం పులకించింది. ఉత్సవాలలో చివరి రోజైన బుధవారం శ్రీ మాంబలం శ్రీ ఎంకే శివ బృందం నాదస్వర కచేరీ వీణుల విందుగా సాగింది. ఆ తరువాత చెన్నైకి చెందిన శ్రీమతి సైంధవి బృందం గాత్ర కచేరీ ఆకట్టుకుంది. ఆపై శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపక బృందం వాద్య తరంగిణి ఆహుతులను ఉర్రూతలూగించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 1308 గదులు ఖాళీగా ఉన్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.